ఓటు ఇప్పుడు కూటమి అంటే 2-3 కలిసి ఉన్నాయి కదా, వాటికి వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వైసీపీ దాంట్లో జాబ్స్ లేవు, మనీ ఇస్తున్నారంటే చదివిన వాళ్ళకి ఎక్కడండి ఉద్యోగాలు ఉంటున్నాయి? ఉన్న కంపెనీలు కూడా తీసేస్తే ఇంకెలా ఉద్యోగాలు వస్తాయి? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకోవడం కాదు, ఇక్కడికి అందరూ వచ్చేలా చేయాలి కదా. అది ఈ పార్టీలోనైతే లేదు, వైసీపీ పార్టీ. సో మేము దానికి వేయదలుచుకోలేదండి. జనసేనకి వేస్తామండి. ఇప్పుడు 3 కలిసే కదా ఉంటున్నాయి, సో తప్పకుండా వేస్తాం జనసేన. అంటే ఒక సినిమాలో తీసాడు హీరో అని మాత్రమే కాదండి, మాకు గ్రోత్ కావాలండి, మాకు లైఫ్లో ఉద్యోగాలు కావాలి. సో దానికోసం ఎవరు బాగా చేస్తే వాళ్ళకే వేస్తాం మేము. సో అందుకే పవన్ కళ్యాణ్కి వాళ్ళకే వేద్దామని ఫిక్స్ అయ్యాము. ఈసారి తప్పకుండా గెలుస్తారండి. ఇప్పుడు వైసీపీకి వేశారు, ఇప్పుడు అందరూ చూశారు కదా ఎలా లాస్ అవుతున్నామో. సో ఖచ్చితంగా ఈసారి ఈ పార్టీయే గెలుస్తుంది అనుకుంటున్నాను. జాబ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఒక్కరికి ఒక్క మంచి జాబ్ లేదు, ఇచ్చేది వాలంటరీ జాబ్స్ అంట. ఏంటి సచివాలయాలు పెట్టడం, అవేం జాబ్స్ అండి? 7,000కి జీవితాంతం బతికేస్తారా వాళ్ళు నెల? అవి కాదు కదా కరెక్ట్ జాబ్స్, మంచి జాబ్స్ ఉండాలి కదా. సో జాబ్స్ ఇక్కడ లేవు కదా. అందుకే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా మంచి విజన్తో చేస్తారు. రాజధానిలు 3 రాజధానులు అని అన్నాడు, ఒక్కటన్నా కట్టాడా? ఏమీ కట్టలేదు. చంద్రబాబు ఏమో బిల్డింగ్స్ అవి కట్టారు, అవి కూడా ఇప్పుడు మొత్తం పాడైపోయాయి, కానీ ఇతను ఏమీ కట్టలేదు, కన్స్ట్రక్ట్ చేయలేదు, డెవలప్మెంట్ లేదు. సో అందుకే ఇంకా వేయదలుచుకోలేదండి మేము ఎవరైనా. ఇప్పుడు 3 కలిసి ఉన్నాయి కదా, సో అదే వస్తుంది అనుకుంటున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ.